మామూలుగా 100 కోట్లు ఖర్చు పెట్టిండు ఆయన అని చెప్పిండు ఆల్రెడీ. ఏం జరుగుతుంది, ఏం సినిమా ఏంది, అసలు వాళ్ళ కుటుంబం మొత్తం అందులో ఉన్నట్టున్నారు. మంచు విష్ణు వాళ్ళ మొత్తం 3 పిల్లలు కూడా యాక్టింగ్ చేసిర్రు, ప్లస్ వాళ్ళ డాడీ చేసిండు, ఆయన చేసిండు, అందరూ చేసిండు. కానీ ప్రభాస్ కొరకే సినిమాకి వెళ్ళాలి, టికెట్ కొనుక్కొని ఇంటర్వ్యూల తర్వాత సినిమాకి వెళ్తున్నారని చెప్పి బయట రివ్యూస్ ఉన్నాయి. ఒకసారి చూడండి అభిమానులు ఏమంటారు చూద్దాం. నేను చెప్తున్నాను ఆయన మీద నేను సెక్షన్ 25 నేను వేస్తాను. సెక్షన్ 25 ఏంటంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఆయన చెప్పారు కదా ప్రెస్ రిలీజ్ నోట్ లో. ఏమని చెప్పారు? శివుడు మూవీకి ఫస్ట్ ఆఫ్ అంతా ఏం చెప్పారు? ఫస్ట్ ఆఫ్ అంతా శివుడి గురించి మీరు ఏం చూపించారు చెప్పండి సినిమాలో. ఫస్ట్ ఆఫ్ అంతా చెప్పండి ఒకసారి. సినిమా చూసావు కదా నువ్వు కూడా. సినిమా ఎందుకంటే నాకు ఆఫీస్ కంపేర్ చేసుకున్నా నువ్వు ఇంకొక సినిమా ప్రభాస్ గారు కాదని చెప్పి వాళ్ళ నాన్నగారు వాళ్ళ పెద్దనాన్న గారు నీకు ఇచ్చారు రైట్స్ అన్నప్పుడు అది నీ హక్కు, నీ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు నువ్వు నీ హక్కు అది. అలాంటిది నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఫస్ట్ ఆఫ్ అంతా సినిమా అంతా మార్చుకునే వాళ్ళు చేసుకుంటే తప్పు. అది అసలు కాదు. ఇట్స్ ఎ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ దట్ వాస్ గివెన్ ఇన్ ద ట్రైలర్ అండ్ ఇన్ ద ఈవెన్ ఇన్ ద ప్రెస్ రిలీజ్ నోట్స్. ఆబ్వియస్లీ నువ్వు సినిమా అంతా ప్రమోట్ చేసుకుని భక్త కన్న పని ప్రమోట్ చేసుకున్నావు, తిన్నడు మూవీని ప్రమోట్ చేసుకున్నావా? భక్త కన్న పని అన్నప్పుడు నువ్వు భక్తి చూపించు. నువ్వు ఫస్ట్ ఆఫ్ అంతా నీ హీరోతో చూపించాల్సిన అవసరం ఏంటి? ఇట్స్ ఎ ఫాల్స్ మూవీ, కంప్లీట్లీ ఫాల్స్ మూవీ. బట్ ఓన్లీ ప్రభాస్ గారి కోసమే సినిమా వచ్చారు. ప్రభాస్ గారికి ఒక 20 minutes చూసాం, అది చాలా మాకు అంతే. అంతకు మించి ఇట్స్ నాట్ ఎ మూవీ టు వాచ్ ఇన్ థియేటర్స్. ఓన్లీ ప్రభాస్ గారు చూడాలా, సెకండ్ హాఫ్ రెండు టికెట్స్ తీసుకొని సెకండ్ హాఫ్ చూసి వెళ్ళిపోండి అంతే. అంటే ఇద్దరు ఏకీకరణ చేశారు కదా, మోహన్ బాబు గారి వారి ఫ్రెండ్షిప్ తో ప్రభాస్ గారు సినిమా చేస్తారేమో అని కొందరు అనుకుంటున్నారు. మరి ఏదైనా సరే ఇంటర్వ్యూల తర్వాత సినిమా బాగుంది అంటున్నారు.